హాయ్ అండి. పుదీనా, కొత్తిమీర, నువ్వులు వేసి పచ్చడి చేశానండి. అద్దరిపోతుందండి టేస్టు. ఇంట్లో కూరగాయలేమీ లేనప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తినండి. సూపర్‌గా ఉంటుందండి. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ముందుగా మనం కడాయిలో ఒక 3 స్పూన్‌లయితే నువ్వులు వేసుకుందాము. నువ్వులు హెల్త్‌కి చాలా మంచిదండి. ఇప్పుడు నువ్వుల్ని బాగా దోరగా వేపుకుందాము. నువ్వులు పచ్చివాసన లేకుండా దోరగా వేగితేనేనండి మనకు పచ్చడిలోకి టేస్ట్ బాగుండేది. బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేయండి. వేసి ఇప్పుడైతే పుదీనా ఆకులు వేసుకుందాము. ఒక పెద్ద కప్పు నిండా అయితే నేను పుదీనా తీసుకున్నాను. ఒక చిన్న కప్పు నిండా అయితే కొత్తిమీర తీసుకున్నాను. 2 ఈక్వల్‌గా తీసుకున్నా పర్వాలేదండి. బావుంటుంది టేస్టు. ఇప్పుడు ఆ నూనెలోనే వాటిని దోరగా ఫ్రై చేద్దాము. పుదీనా, కొత్తిమీర ఇలా 2 కలిపి పచ్చడి చేసుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ లోపలైతే మన నువ్వులైతే మిక్సీ వేసుకుందామండి. మిక్సీ వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే బాగా వేగిపోయాయండి పుదీనా, కొత్తిమీర. తీసి ప్లేట్‌లో పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసి ఒక 25 ఎండుమిర్చి వేసుకుందామండి. 25 ఎండుమిర్చి అయితే కరెక్ట్‌గా నాకు సరిపోయిందండి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి బాగా వేపిన తర్వాత తీసి ప్లేట్‌లో పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో మనమైతే ఒక 2 పెద్ద టమోటాలండి కట్ చేసుకొని వేసుకుందాము. చింతపండండి. చిన్న నిమ్మకాయ సైజంత చింతపండయితే సరిపోతుంది. కొంచెమే తీసుకోండి చింతపండు. ఇప్పుడైతే బాగా ఫ్రై చేద్దాము. టమోటాలు బాగా మెత్తబడేంత వరకు నూనె పైకి తేలి టమోటాలు బాగా గుజ్జు గుజ్జుగా వచ్చేంత వరకు ఫ్రై చేద్దాము. టమోటాలు బాగా వేగితే పచ్చడి టేస్ట్ బావుంటుంది. ఇప్పుడైతే మనం చల్లార్చి పక్కన పెట్టేసుకొని మిక్సీ వేసుకుందాము. ఎండుమిర్చి, తెల్లగడ్డలు ఒక 10 తెల్లగడ్డలు తీసుకోండి. తెల్లపాయలు ఒలుచుకొని, ఒక స్పూన్ అయితే జీలకర్ర, సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ముందుగా ఇవి మిక్సీ పట్టుకోండి. తర్వాత ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకుందాము. ఫ్రై చేసుకున్నాం కదండీ! పుదీనా, కొత్తిమీర అది వేసుకుందాము. ఇప్పుడు టమోటా, చింతపండు అయితే వేసేద్దాము. ఫ్రై చేసుకున్న టమోటా, చింతపండు లాస్ట్‌గా అయితే నువ్వుల పొడి వేసేద్దామండి. కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిలో అయితే మనం పోపు రెడీ చేసుకుందామండి. ఇప్పుడు కడాయిలో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు వేయండి. ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర, మినపప్పు వేయండి. వేసి బాగా దోరగా వేపనీయండి. దోరగా వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి చించి వేసేసుకోండి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడైతే కరివేపాకు వేద్దాము. కరివేపాకు చిటపట ఆనిన తర్వాత పోపు బాగా వేగిపోయింది. ఇప్పుడు తీసి మనం పచ్చళ్ళు అయితే వేసేద్దామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా గుమగుమలాడుతూ కొత్తిమీర, పుదీనా, నువ్వులేసి పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుందండి. టిఫిన్‌లో కూడా ఈ పచ్చడి చాలా బావుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందని నాకు కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.